ఇది నాకు ఈ సినిమా ఇటువంటి పెద్ద సినిమా హాల్ కట్టాలనే ఒక కోరిక రావడానికి నేను ముఖ్యంగా చెప్పాల్సిన కొన్ని సన్నివేశాలు ఉన్నాయి. నాకు యువి వంశీ అని ఒక మంచి స్నేహితుడు ఉన్నాడు నిర్మాతల్లో, మీ అందరికీ కూడా తెలుసు. అతను ఒకసారి సుళ్ళూరుపేటలో ఇటువంటిది కడుతున్నాను అంటే, ఏంటబ్బా ఏంటి ఇంత పెద్దది ఎందుకు కడుతున్నాడు అన్న ఒక సందేహంతో చూశాను. కానీ అసలు ఇండియాలో అప్పటి వరకు లేనంత స్క్రీను ఆయన కట్టాడు ఫస్ట్. అయితే అది డాల్బీ కాదు, ఇంకొక ఫార్మాట్ ఏదో. ఆ చుట్టుపక్కల అందరూ ఇతర ప్రాంతాల నుంచి వచ్చి అక్కడ చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అది ఫస్ట్ ఇన్స్పిరేషను. సెకండ్, మిషన్ ఇంపాసిబుల్ 6 వచ్చినప్పుడు 2023 అనుకుంటా, మిషన్ ఇంపాసిబుల్ 6 వచ్చినప్పుడు ఒక పెద్ద ఆయన, వెరీ బిగ్ ఇండస్ట్రియలిస్ట్, వెరీ రిచ్ మ్యాన్, ఆయన నాకు ఫోన్ చేసి, అరవింద్ నాకు చిన్న అప్లికేషన్ కావాలన్నాడు. అంత పెద్ద టెల్ మీ బాస్. ఏం లేదు, ప్రసాద్స్లో ఫస్ట్ డే మిషన్ ఇంపాసిబుల్ 6కి ఒక 4 టికెట్లు ఇప్పించగలవా అన్నాడు. ఈయనేంటి టికెట్లు ఇప్పించగలవా అని అడగడం ఏంటి నాకు అర్థం కాలేదు. నిజంగా అడుగుతున్నావా, జోక్ చేస్తున్నావా? లేదు సీరియస్గా అడుగుతున్నాను. మా పిల్లల దగ్గర నా పరువు వద్ద మేము ట్రై చేసాము, దొరకలేదు. వాళ్ళేమో ఫస్ట్ డే చూడాలని అడమెంట్గా ఉన్నారు. ఏంటి అంటే ఆ స్క్రీన్లోనే చూడాలన్నారు. ఆ బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు చూస్తారు, మామూలు మిగతా చోట ఆడుతుంది కానీ వాళ్ళు చూడడం అని నన్ను కొంచెం ఇప్పించేవాడిని. నేను 1 గంటలో ఆయనకి ఇప్పిస్తే అమితానందపడిపోయాడు. అంటే అప్పుడు నాకు కొన్ని బలుగులు మైండ్లో ఎరిగినాయి. ఏంటంటే హ్యూజ్ ఫార్మాట్కి, లార్జ్ ఫార్మాట్కి అటువంటి క్రేజు యూత్లో ఉంటుంది. ఆ చూసే అన్ని ఏజ్లోనూ ఆ ఎక్స్పీరియన్స్ కావాలనేది ఉంటుంది అన్నమాట. అందువల్ల అట్లా అడిగాడు ఆయన అని అనిపించి అప్పుడు ప్రారంభమైంది, ఓహో అటువంటి ఎక్స్పీరియన్స్ ఇవ్వగలిగిన థియేటర్ని మనం కూడా కట్టాలి అని. అప్పటి నుంచి ప్రారంభమై ఇప్పటి వరకు వచ్చి నిన్న ఓపెన్ అయింది. ఇప్పుడు ఎందుకు ఏమైంది అని అంటే, ఇప్పుడు విలేజెస్లో మనకి ఇదివరకు స్టాండ్ అలోన్ థియేటర్స్ ఉండేవి. కానీ విలేజ్ నుంచి మనం ఆ స్టాండ్ అలోన్ థియేటర్స్ దగ్గర నుంచి దగ్గరున్న విశాఖపట్నానికో లేకపోతే దగ్గరున్న కాకినాడకో